జై కుర్మ. ఈరోజు పాలమూరు కుర్మ సంఘం వాళ్ళు కుర్మలందరూ కూడా ఓ దొడ్డి కుమరా అంటే ఏందనేది నిరూపించాలి. ఎన్నో కులాలలో ఉన్నారు, మా కులంలో కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తుపట్టట్లే మమ్మల్ని. మరి ఈరోజు ప్రతి గ్రామాలలో, ప్రతి జిల్లాలలో, ప్రతి బస్తీలో కూడా దొడ్డి కుమరయ్య గారిది జరపడం జరుగుతుంది. అదే రకంగా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా దొడ్డి కుమరయ్య గారిని ట్యాంక్ బండ్ మీద ఒక విగ్రహం ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి మా కోరిక కూడా ఒక నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వమైనా సరే మమ్మల్ని మేము ఎక్కడైనా సాధిస్తామని చెప్పి చూడడానికి పెద్ద బలగం మాది. మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు. మరి ఇదే రకం మేము పోరాటం చేస్తాం. మా వాళ్ళు కూడా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, యోగులు చాలా పెద్ద ఇది చేసిన వాళ్ళు కానీ గుర్తించే వాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంని మా కుర్మ కులాన్ని గుర్తించి ట్యాంక్ బండ్ మీద కానీ, నెక్లెస్ రోడ్ మీద కానీ ఆయన విగ్రహంని ప్రతిష్ఠించాలని చెప్పాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాం. జై కుర్మ, జై జై కుర్మ. ఈరోజు హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య 98వ జయంతిని జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మనము ఆయన ఆశయాలను సంఘటితంగా పోరాడి అందరం ఒకటై కుర్మ కులస్తులందరూ కూడా ఒకటై సంఘటితంగా పోరాడి దొడ్డి కుమరయ్య కాంస్య విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని చెప్పి హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం తరపు నుంచి ఘనంగా గట్టిగా మేము పోరాడుతున్నాము. ముందుగా అందరికీ శరణార్థి. ఈరోజు మనము హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు మాకు, జంటనాల అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు. వారిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు దొడ్డి కుమరయ్య గారి 98వ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు చూస్తే ప్రభుత్వ పరంగా కూడా మన రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుపుతున్నారు. ఊరు వాడ కూడా దొడ్డి కుమరయ్య గారి జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయము. సో ఈరోజు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మా అందరి డిమాండ్ ఒకటే, మా కులంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను గుర్తించి మా యొక్క డిమాండ్ల ప్రకారము ఈ యొక్క దొడ్డి కుమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఒక విగ్రహం ఏర్పాటు చేయవలసిందిగా మా అందరి నుంచి విన్నపము. అదేవిధంగా మా కులస్తులకు సంబంధించిన విషయాలపై కూడా దృష్టి సారించి మా కులస్తులకు ఎక్కడెక్కడ మా యొక్క ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉన్నాయో ఆ విషయాల మీద దృష్టి సారించి మా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గలం విప్పిన వీరుడు మన దొడ్డి కుమరయ్య గారు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే నిజంకు వ్యతిరేకంగా పోరాడి భూమి కోసం, బట్ట కోసం, బువ్వ కోసం వెట్టి చాకిరి చేస్తున్న మన గొర్రెల కాపరుల, కుర్మాల గొర్రెల కాపరులు, మిగతా సామాజిక వర్గం అందరినీ కలుపుకొని ఒక తాటికిపై తెచ్చి నిజం వ్యతిరేకంగా పోరాడాడు. ఈయన పోరాటంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఎన్నో సాధించిండు. ఇలాంటి వీరుడు మన కులంలో పుట్టడం మన అదృష్టం. ఇలాంటి వీరులను మనం మర్చిపోవద్దు. ఇలాంటి వీరులు కదా ప్రతి నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలని చెప్పి మా హెచ్పి సంఘం తరఫున కూడా మా అందరికీ, మా వెంకటేష్ గారు కృష్ణ అన్నకి, మా అన్న వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనాథ్కి, రామచంద్రానికి, ఉప్పల్ శ్రీనాథ్ గారికి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ముందు మనం చేయాలి. ఇలాంటి వీరులను మనం మర్చిపోవాలి. ఈరోజు మనం తీసుకుంటున్న శ్వాస అంటే వాళ్ళు ఇచ్చిన శ్వాస. మనం ఇలా బతుకుతున్న మన బతుకు వాళ్ళు ఇచ్చిన బతుకు. లేకపోతే మనం నిజాం సర్కార్ ఇప్పుడు మనం హింసించి చనిపోయే వాళ్ళం. ఇలాంటి వీరులను మనం అనునిత్యం స్మరించుకుంటూ ఉండాలని అందరికీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.